ఉన్న నీకు అనిపించింది ఇది మారిద్దా, అసలు సాధ్యమేనా, ఇది ఎట్లా మారిద్ది? ఇంత దారుణంగా అయిపోయింది నా బతుకు, ఇంత దారుణంగా ఇరుక్కుపోయి ఉన్నాను నేను పీకల దాకా, ఎట్లా? మన కుటుంబం వచ్చారు, 6 కోట్ల రూపాయలకి మోసపోయామన్నా మేము, 6 కోట్ల రూపాయల అప్పులో ఉన్నాం మేమని. నేను చెబుతున్నా 60 కోట్లైనా అది యేసయ్యకు లెక్క కాదు. 60 కోట్లైనా అది యేసుకు లెక్క కాదు. పూర్తి డ్రై పొడిబారిపోయిన పరిస్థితులు నీ ముందుండి నెక్స్ట్ అడుగు శూన్యంలాగా ఉంది కదా, నాకంతే ఉంది. అప్పుడు నెక్స్ట్ అడుగు శూన్యంలాగా ఉంది. కానీ ఆ కఠినమైన దినాన ఆ శూన్యంలో కూడా కాస్త ఆయన్ని విశ్వసించడానికి శక్తినిచ్చాడు మహారాజు. నన్ను నేను నమ్మలేదు, నాకు ఎవరో సాయం చేస్తారని కూడా నమ్మలేదు, కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాను. ఆయన తలుచుకుంటే ప్రకృతిని శాసిస్తాడు, మనుషుల్ని శాసిస్తాడు, రాజ్యాలను శాసిస్తాడు, రాజుల్ని శాసిస్తాడు. నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని ఒక్కటి మాత్రం నమ్మి ఆ పొడిబారిన పరిస్థితుల్లో సైతం ధైర్యం తెచ్చుకొని నిమ్మళంగా బ్రతకడం నేర్చుకున్నా. ఇప్పుడు నెరవేర్చాడా లేదా? ఒక అసాధ్యమైన కార్యం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూస్తుంది, నేను ఊహలో కూడా ఊహించని ఒక అసాధ్యమైన కార్యం నీ ఎడదు కూడా నా దేవుడు చేస్తాడు. చూస్తే గట్టి కొట్టో. శత్రువు మోసం చేసే మాటలు నమ్ముతావా? సర్వలోకాన్ని మోసపుచ్చాడు వాడు, నిన్ను కూడా మోసం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడి మాటలు వింటావా? యేసయ్య మాటలు వింటావా? నువ్వు ఎవరి మాటల మీద ఆధారపడతావు? ఎవరి మాటల మీద అనుకుంటావు? వాడి మాటలు వింటే ఉరేసుకోవాల్సి వచ్చింది, ఇక అంతే, చావు తప్ప ఏం కనపడదు. కానీ యేసయ్య మాటలు వింటే సత్యవాడు కూడా బతుకుతాడు, సత్యవాడు కూడా బతుకుతాడు. అంత నిరీక్షణ ఉంది ఆయనలో. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. దీనంగా ఉండుండొచ్చు నీ పరిస్థితి, కానీ అది మారుందన్న నిరీక్షణ అయితే ఉంది. ఏదో ఓదార్పు కోసం చెప్పట్లా, వాడు మోసం చేసే పాయింట్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని చూపించి మీకు ధైర్యం చెప్తున్నా. నా దేవుడే పలికిస్తున్న మాటలు. మోసపోవద్దు శత్రు చేతిలో, వాడు మోసగిస్తాడు. మొదటిది దేవుని ప్రేమను శంకించేటట్టు, దేవుని శక్తిని జ్ఞానాన్ని శంకించేటట్టు చేస్తాడు. మొదటిది. రెండవది, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయబోయాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయబోయాడు. ఏం చేశాడు? ఏ పాయింట్లో? ఒకళ్ళతో నీకెందుకు, 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నావు, బాగా ఆకలి అవుతుంది, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకోసం నువ్వు చూసుకో, నీకోసం నువ్వు బతుకు అనే శోధన రెండవది. కోసమే మనం బతకాలి అనేటట్టు చేస్తాడండి వాడు. యేసు ప్రభు తిన్నాడా? సాతాను భలే చెప్పేవారా, నిజంగా నా ఆకలి గుర్తించావు, నిజంగా థ్యాంక్ యూ రా అని తిన్నాడా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వాని గద్దించాడు. యేసు ప్రభు రొట్టెలు